సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మనము ప్రీవియస్ క్లాస్ లో శత్రు ప్రత్యయం నేర్చుకున్నాం కదా. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ప్రణామాలండి. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అందరికి. మీకు రజని గారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాద. సో శత్రు ప్రత్యయం అందరికీ అర్థమైంది కదా. మనం ఇప్పుడు ఇవాళ కొత్త ప్రత్యయం నేర్చుకుందామా? అనియర్, తవ్యత్, ఈ రెండు ప్రత్యయాలు నేర్చుకుందాం. కానీ ఇంతకు ముందు మనం కర్మని నేర్చుకున్నాం కదా ప్రీవియస్ లెవెల్లో. అది అందరికి బాగా గుర్తుందా? అందరికి బాగా చేస్తున్నారా కర్మని ప్రాక్టీస్? ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అది వస్తే గానీ ఇవి రావు, అందుకని వాటిని బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. చెప్తారా? 2-3 సెంటెన్సెస్ అడుగుతాను. నేను అడిగిన సెంటెన్స్ ని కర్మణిలోకి మార్చి చెప్పండి, ఓకేనా? రాముడు పుస్తకమును చదువుతున్నాడు. రాముడిచే పుస్తకం చదవబడింది. చదువుతున్నాడు, ఇంకా చదువుతున్నాడు లక్ష్మి గారు. ఓకే. రామః పుస్తకం పఠతి కర్తరి. రామేణ పుస్తకం పఠ్యతే. ఉత్తమం. సో ఇక్కడ మన క్రియాపదం అనేది కర్మను బట్టి, అంటే ఇప్పుడు మనం పుస్తకం చదివితే ఒకలా ఉంటుంది, పాఠాన్ని చదివితే ఒకలా ఉంటుంది, కథను చదివితే ఇంకోలా మారుతుంది. ఆ ఎగ్జాంపుల్ చూద్దాము. అందరికీ కర్మణి ప్రయోగం తెలుసు కదండి. ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి. అందరికీ అర్థమైందా? అయితే వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్, సీత కథను చదువుతోంది. చెప్పండి ఎవరన్నా. సీత కథ పఠతి. అనురాధ గారు మళ్ళా చెప్పండి. కథాం పఠతి. వెరీ గుడ్. దీన్ని కర్మణిలోకి మార్చండి. సీత కథ పఠిత. పఠిత ఎందుకు వస్తుంది? ఇంకా చదువుతోంది కదా. చెప్పాలండి. సీతయా చెప్పాలి. సీతయా చెప్పాలి. సీతయా కథ పఠ్యతే. పఠ్యతే. ఓకే, కథా పఠ్యతే. వెరీ గుడ్. ఇప్పుడు పుస్తకం, కథ, పాఠం. విద్యార్థి పాఠమును చదువుతున్నాడు. ఛాత్రః పాఠం పఠతి. ఛాత్రేణ పాఠం పఠ్యతే. పాఠం అనేది పుల్లింగం. ఓకే మేడం. పాఠము, గ్రంథము ఇది పుల్లింగం. ఓకే. పాఠః పఠ్యతే. ఓకే. ఇప్పుడు ఇది చదువుతున్నాడు అంటే వర్తమాన కాలంలో జరిగింది కాబట్టి అది చెప్పారు. అదే భూతకాలం అయితే రాముడు పుస్తకాన్ని చదివాడు. నేను కావాలనే అవే ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి, అందుకని మీకంటే కాన్సెప్ట్ ఏంటి అన్నది క్లియర్ గా అర్థమవుతుందని. ఓకేనా? చెప్పండి ఇప్పుడు. రామః పుస్తకం పఠితవాన్. ఒక్కళ్ళు చెప్పండి, ఇద్దరు చెప్తే మీకే కన్ఫ్యూజన్ వస్తుంది. పుస్తకం పఠితవాన్. కర్మణి చెప్పండి. రామేణ పుస్తకం పఠితం. సో ఇప్పుడు సీత కథను చదివింది. సీత కథాం పఠితవతి. సీతయా కథా పఠిత. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు విద్యార్థి పాఠమును చదివాడు.
ఇందాక చెప్పిన వాళ్ళు ఛాత్రः చెప్పేయండి. పాఠం పఠితవాన్. పఠితవాన్. ఛాత్రః పాఠం పఠితవాన్. దీని కర్మణి ప్రణమః చెప్పండి. మహోదయే. ప్రణామః. దీని కర్మణి చెప్పండి. త్వరగా. త్రేణ పాఠః పఠితః. ఉత్తమం. బహువచనం కూడా చేసుకున్నారు కదా మీరు వీటిల్లో. చేశామండి. ఓకే. ద్వివచనం అయితే కొంచెం డౌటా, చేసుకున్నారా బానే? మేడం ద్వివచనం కూడా చేస్తున్నాం కానీ అన్ని ఒకేసారి అయ్యే వరకు చాలా కన్ఫ్యూజన్ గా అసలు చెప్పలేకపోతున్నాం. ఎందుకు? బానే చెప్తున్నారుగా. లేదు ఓకే, మేడం. ఒకసారి నేను క్విక్ గా చెప్పేస్తాను రూల్స్ ఏంటి, ఎలా చేస్తాము అనేది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళకి కూడా పనికొస్తుంది. తర్వాత మనం వేరే ప్రత్యయం నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు కర్తరి వాక్యంలో కర్త అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్మ అనేది ద్వితీయ విభక్తిలో ఉంటుంది, క్రియాపదం అనేది కర్తను అనుసరించి ఉంటుంది. రామః అనుంటే పఠతి అని వస్తుంది, రామౌ అనుంటే పఠతః అని వస్తుంది, రామాః అంటే పఠంతి అని వస్తుంది. అంతేనా? ఒక రాముడు పుస్తకాన్ని చదువుతున్నాడు, రామః పుస్తకం పఠతి. ఇద్దరు రాముళ్ళు, రామౌ పుస్తకం పఠితః, రామాః పుస్తకం పఠంతి. ఇలా వస్తాయి. పఠతః, పఠితః కాదు, పఠతః అని వస్తుంది మధ్యలో ద్వివచనం. సో ఇప్పుడు రాముడి చేత పుస్తకం చదవబడినది అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే కర్తని తీసుకుని దాన్ని తృతీయ విభక్తిలోకి మారుస్తాము. రామః ఏకవచనం, తృతీయ విభక్తి ఏమిటి? రామేణ. రామేణ. ఆ తర్వాత పుస్తకం అనేది నపుంసకలింగం, అది కర్మపదం అన్నమాట ప్రస్తుతానికి. రామః పుస్తకం పఠతిలో పుస్తకం అనేది కర్మల అంటే ద్వితీయ విభక్తిలో ఉంది, దాన్ని మనం ప్రథమా విభక్తిలోకి మార్చాలి. నపుంసకలింగం కాబట్టి ప్రథమా విభక్తి కూడా పుస్తకమే ఉంటుంది. సో రామేణ పుస్తకం రాసేసుకున్నాం. ఆ తర్వాత క్రియాపదం ఏముంది? పఠతి అన్నాం, అంటే ఇంకా చదువుతున్నాడు అని. ఇప్పుడు రాముడి చేత పుస్తకం చదవబడుచున్నది, చదవబడుతున్నది అని అర్థం. అంటే దీనికి మనము కర్మణిలో క్రియాపదం ఎలా పెట్టాలి అంటే ఆ పఠ్ అనేది తీసుకోవాలి. అది పఠ్ అనేది ధాతువు యొక్క మూల రూపం. ఆ పఠ్కి యతే చేర్చామనుకోండి, పఠ్ యతే అనేది మనకి క్రియాపదం కింద వస్తుంది ఏకవచనానికి. ఓకేనా? పఠ్యతే, లిఖ్యతే, ఖాద్యతే, ఇట్లా వరుస పెట్టి అన్నిటికీ మనం మార్చుకోవచ్చు. ఆ ధాతువు యొక్క రూపాన్ని తీసుకుని దానికి యతే అనేది చేర్చాలి. కొన్నిటికి అంటే సంస్కృతంలో చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి, మనం ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటుందే. సో కొన్నిటికి యతే అని జాయిన్ చేస్తే సరిపోతుంది, కొన్నిటికి అలా సరిపోదు. ఆ స్పెషల్ వర్బ్స్ ని మీరు విడిగా నేర్చుకుని గుర్తుపెట్టుకోవాల్సిందే. పచతి ఉంది, అది పచ్యతే అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ పశ్యతి ఉంది, అది దృశ్యతే అవుతుంది. అనేది పశ్యతి అనే దానికి మూల రూపం దృశ్య కాబట్టి దృశ్యతే అవుతుంది. ఓకేనా? ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా అండి? ఎప్పుడైతే మీకు కర్మ వేరే వచనంలోకి మారుతుందో అప్పుడు క్రియాపదం మారుతుంది. ఇప్పుడు రాముడు ఒక పుస్తకం కాకుండా 2 పుస్తకాలు చదివాడు అనుకోండి, రామః పుస్తకే పఠతి అనేది మామూలుగా ఉంటుంది మన కర్తరి వాక్యంలో. అదే కర్మణిలో అయితే రామేణ పుస్తకే పఠ్యతే అనేది మామూలు క్రియాపదం, దానికి పఠ్యేతే అని వస్తుంది. పఠ్యతే, పఠ్యేతే, పఠ్యంతే అనేవి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. పఠ్ ప్లస్ యతే చేస్తే పఠ్యతే అనేది ఏకవచనానికి. ఈ మధ్యలో దానికి ఏ పెడితే ఇంకొక ద్వివచనం రావాలంటే దీనికి ఇంకొక ఏ చేర్చాలి, పఠ్యేతే అవుతుంది అనమాట. పఠ్యంతే అనేది మనకి మామూలుగా మన పఠతికి ద్వివచనం ఎలా పెడతామో అలా పెట్టి దానికి యతే చేరిస్తే ఏ చేరిస్తే పఠ్యంతే అయ్యింది. అది ఎలా మారుతుంది అనేది మనం కొంచెం చూస్తే అర్థమైపోతుంది, కానీ ఈ ద్వివచనానికి ఏ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైందా మనకి ఎలా మారుతోంది క్రియాపదం అనేది?
కర్మ మారినప్పుడు కర్మ ఏ వచనంలో ఉంది అన్న దాన్ని చూసుకుని వర్తమాన కాలంలో దానికి పఠ్యతే, పఠ్యేతే, పఠ్యంతే అలాంటి రూపం వస్తుంది. అది మార్చుకోవాలి. ఇక్కడ వరకు అన్నారు కదా మేడం, పుస్తకవు కాదా? ద్వితీయ పుస్తకం అనేది నపుంసకలింగం కదండి, అది స్త్రీలింగంలోకి అదే చెప్తున్నాను. పుస్తకం అనేది నపుంసకలింగం కాబట్టి స్త్రీలింగంలో ద్వివచనం ఎలాగుంటుందో అలాగుంటుంది. పుస్తకే అని ఉంటుంది. మామూలుగా ప్రతిదీ పుంలింగాన్ని ఫాలో అవుతుంది కదా, ఇక్కడ ఒక్క చోట స్త్రీలింగాన్ని ఫాలో అవుతుంది. ఏకవచనము ద్వివచనంలో ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తిలో స్త్రీలింగాన్ని ఫాలో అవుతుంది. అంటే పుస్తకం, పుస్తకే, పుస్తకాని. ద్వివచనం పుస్తకం, పుస్తకే, పుస్తకాని అవుతుందన్నమాట. సీత చెప్పండి, సీతకి ఎలా ఉంటుంది? సీత, సీతే, సీతాహ. సీతాం, సీతే, సీతాహ. ఇవి మీరు టేబుల్ చూసుకోండి ముందర రాసుకున్నప్పుడు. ద్వివచనం మరి మిస్ అయ్యారో మరి ఏమో తెలీదు, కానీ ఇలా మారుతుంది అనమాట. ఓకేనా అండి, అర్థమైందా? ఎవరు అడిగారు? కుసుమ గారా, సువర్ణ గారా? అడిగింది. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు? ఇప్పుడు అడిగింది అర్థమైందండి. పుస్తకం అంటే స్త్రీలింగాన్ని ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ పుస్తకే అని వాడాలి. అంతే, కరెక్ట్. అది నపుంసకలింగం కదా. పుస్తకం, ఫలం, పత్రం, పుష్పం ఇవన్నీ నపుంసకలింగం. సో రామకి ఎలా రామౌ ద్వివచనం అవుతుందో దీనికి పత్రంకి పత్రే, పుష్పంకి పుష్పే అనేది ద్వివచనం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం కర్మణిలో వర్తమాన కాలం చేసుకున్నాం. భూతకాలం అయితే ఇంకా కొంచెం కాంప్లికేట్ అవుతుంది. భూతకాలంలో ఏమవుతుంది, ఆ క్రియాపదాన్ని మనము లింగము వచనము మీద ఆధారపడి డిసైడ్ చేస్తాం. మీరందరూ ఆల్రెడీ చేస్తున్నారు, కరెక్టే చేస్తున్నారు. జస్ట్ చెక్ చేసుకోండి, రాని వాళ్ళకు ఒక రివిజన్ లాగా ఉంటుందని నేను క్విక్ గా రివైజ్ చేస్తున్నాను. రాముడు పుస్తకాన్ని చదివేశాడు ఆల్రెడీ. రామః పుస్తకం పఠితవాన్. రామేణ పుస్తకం పఠితం. పుస్తకం అన్నాను కాబట్టి పఠితం అని వచ్చింది. అదే పుస్తకాలను అన్నాను అనుకోండి, రామేణ పుస్తకాని పఠితాని అంటాను. ఓకేనా? అంటే ఇక్కడ పుస్తకం ఎలాగ వచనంలో ఉందో దాన్ని బట్టి ఈ క్రియాపదం అనేది మారుతుంది. 2 పుస్తకాలు చదివాడు అనుకోండి, రామేణ పుస్తకే పఠితే అవుతుంది. ఆ పఠతి అనేది పఠితః, పఠితం అనేది మూల రూపాల్లాగా వస్తుంది. దానికి వచనాలు మారినప్పుడు పఠితః, పఠితే, పఠితౌ, పఠితాః పుల్లింగం. పఠితా, పఠితే, పఠితాః స్త్రీలింగం. పఠితం, పఠితే, పఠితాని పుల్లింగం. సేమ్ రామ శబ్దం, సీతా శబ్దం, పుస్తకం శబ్దం లాగా మారుతూ ఉంటాయి. ఇక్కడ దాకా అందరూ ఓకేనా? ఇప్పుడు మనం లాస్ట్ వీక్ ఒక మనసా సతతం అని ఒక ఇది తీసుకున్నాం కదండి. లాస్ట్ టైం ఎవరో పాడారు, ఉన్నారా? మళ్ళీ పాడతారా అండి? పాడండి, ఒకసారి పాడండి. గ్రూప్ లో పెట్టానండి, అందరు చూడండి. నన్నే పాడమంటారా, ఇంకెవరైనా పాడతారా? మీ ఇష్టం, ఎవరైనా ఉంటే పాడండి, లేదు అంటే మీరే పాడండి. నన్ను పాడమంటే పాడతాను, నేనే పాడతాను. పాడండి, పర్వాలేదు, ఎవరు పాడినా పర్వాలేదు. సరే. మనసా సతతం స్మరణీయం, వచసా సతతం వదనీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం, న భోగ భవనే రమణీయం, న చ సుఖ శయనే శయనీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం, న జాతు దుఃఖం గణనీయం, న చ నిజ సౌఖ్యం మననీయం, కార్యక్షేత్రే
क्षेत्रे त्वरणीयम् लोकहितं मम करणीयम् लोकहितं मम करणीयम् दुःखसागरे तरणीयम् कष्टपर्वते चरणीयम् विपत्तिविपने भ्रमणीयम् लोकहितं मम करणीयम् लोकहितं मम करणीयम् गहनारण्ये घनान्धकारे बन्धुजना ये स्थिता गह्वरे तत्र मया संचरणीयम् लोकहितं मम करणीयम् लोकहितं मम करणीयम् मनसा सततं स्मरणीयम् वचसा सततं वदनीयम् लोकहितं मम करणीयम् लोकहितं मम करणीयम् థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ మనం ఏం చూసాము? మనసా సతతం స్మరణీయం అంటే ఎప్పుడు స్మరిస్తూ ఉండడం, అంటే స్మరించాలి, పాడాలి, చదవాలి అనేది నిత్యం మనం అది చేస్తూ ఉండాలి అని చెప్తోంది. సో ఇక్కడ మనం ఏంటి అని అంటే మనకి ఈ ప్రత్యయంలో అనియర్ తవ్యత్ ఈ రెండు ప్రత్యయాలు ఇలానే ఉంటాయి, సేమ్ మీనింగ్ వస్తుందండి. ఫస్ట్ అనియర్ ప్రత్యయం చూద్దాం. అనీయర్ ప్రత్యయం ఇందులో ఏంటి? స్మరణీయం, వదనీయం. ఇప్పుడు మనం చూసిన, ఇప్పుడు పాడారు కదా లలిత గారు, అందులో ఉన్నవన్నీ అనీయర్ ప్రత్యయం అన్నమాట. ఓకేనా? ఈ ప్రత్యయం ఏం చెప్తుంది? ఇది చెయ్యాలి, చదవాలి, తినాలి, మాట్లాడాలి అనేది అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీని మనకు చెప్తుంది. ఓకేనా? సో పఠతికి పఠనీయం, ఇది నపుంసకలింగం దానికి. ఫస్ట్ మనం నపుంసకలింగం దానికి నేర్చుకుందాం. పఠనీయం, ఖాదనీయం ఇలా మారుతూ ఉంటుంది క్రియాపదం. ఓకేనా? దీనికి మనం కర్మణిలోనే వాడతాం ఈ ప్రత్యయాన్ని. అంటే ఇప్పుడు రాముడు పాఠమును చదవాలి అనుకున్నాం అనుకోండి, మనం రాముడి చేత పాఠం చదవబడాలి అని చెప్పినట్టు అన్నమాట. అప్పుడేంటి? రామేణ పాఠ పఠనీయ అని వస్తుంది. పాఠ కాబట్టి పఠనీయ. అదే పుస్తకం అయితే రామేణ పుస్తకం పఠనీయం. స్త్రీలింగం అయితే రాముడు కథను చదవాలి. అంటే దీన్ని మారుస్తే కర్మణిలోకి రామేణ కథా పఠనీయా అని వస్తుంది. అంటే పఠనీయం, పఠనీయా, పఠనీయ అనే రూపాలు ఉంటాయి అన్నమాట అనియర్ ప్రత్యయంకి. ఓకేనండి? అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఒక్కసారి ఆ త్రీ ఇది చెప్పరా మేడం? అది రామేణ కథా పఠనీయ. రామేణ పుస్తకం పఠనీయం, పుస్తకం రామేణ పాఠ పఠనీయ, రామేణ కథా పఠనీయా. ఇలా రూపాలు. మనకి పుల్లింగం ఎలా ఉంటుంది? రామ లాగా ఉంటుంది. అలాగే పఠనీయ అనేసి మారుతుంది అన్నమాట. ఓకేనా? పఠనీయం, కథా పఠనీయ, పాఠ పఠనీయ. పఠనీయ కరెక్ట్. వచ్చినప్పుడు ఏమొస్తుంది మ్యామ్? పుస్తకం ఏమండి? పుస్తకం వచ్చినప్పుడు రామేణ పుస్తకం పఠనీయం, అట్లా పఠనీయం. కరెక్ట్ కరెక్ట్ అండి. ఖాదతి ఖాదనీయం. పఠనీయం, పఠనీయ. మూడోది ఏం చెప్పారండి? పఠనీయా. ఓకే. స్త్రీలింగం పుల్లింగం ఎలా మారుతుంది మనకి? అలానే ఉంటుంది. అందుకే ఫాస్ట్ గా చెప్పా. పుస్తకం లాగా పఠనీయం, సీతా లాగా పఠనీయా, రామ లాగా పఠనీయ, అంతే అలాగే ఉంటుంది. అంటే స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం చెప్పారు.
అంతే. అది అంటే ఏంటి ఇది కర్మ. ఆర్డర్ లాగా ఉంది కదా మేడం, ఇది ఆర్డర్ లాగా ఉంది కదా, పాఠం చదవాలి మనం అక్కడ నేర్చుకున్నాం కదా అట్లా. యాక్చువల్ ఆ, గా ఆర్డర్ లాగా అది అదే మన విధిలింగ్ లాగా లోట్లకారం కాదు. ఆ. అలా కాదు, ఇది కాదు మ్యామ్. కానీ మనకి డిఫరెన్స్ రెస్పాన్సిబుల్. ఎలా తెలుస్తుంది ఇందులో మరి? అది టోన్ ని బట్టి తెలియడమేదండి. మనం ఇప్పుడు చెప్పేది గట్టిగా ఇట్లా అరుచుకుంటూ చెప్పారు అంటే ఇది కంపల్సరీ అన్నట్టు టోన్ ని బట్టి తెలుసుకోవడమే. మనకు అందులో లోట్లకారంలో విధిలింగలో కూడా అంతే, ఈ ఇంచుమించుగా సేమ్ టు సేమ్ ఉంటాయి. అంటే చెప్పేది మనం ఆ టోన్ ని బట్టి తెలుసుకోవడము, లేకపోతే మనము మనకన్నా చిన్నవాళ్ళని మనకన్నా సబార్డినేట్స్ కి చెప్పేది ఒకలాగా, మనకన్నా పెద్దవాళ్ళకి ఒకలాగా. ఇప్పుడు మనం బాస్ కి వెళ్ళి నువ్వు ఇది చెయ్యి అని ఆర్డర్ చేయలేం కదా, అప్పుడు మనం రిక్వెస్ట్ అలాంటప్పుడు చేసినట్టే అవును అన్నమాట. అలాగా తీసుకోవడమే అర్థాన్ని. అవును, సందర్భాన్ని బట్టి ఇది ఏంటి టోను, అని సందర్భము, ఎస్, చెప్పేవాళ్ళు ఎవరు అన్నదాన్ని బట్టి తీసుకోవడమే. అది చాలా మైన్యూట్ డిఫరెన్స్ అండి. అంత మనం డీటెయిల్డ్ గా వెళ్ళక్కర్లేదు ప్రస్తుతానికి. మనం కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం సరిపోతుంది. ఇంకా పెద్ద పెద్ద బుక్స్ చదివినప్పుడు మరి అందులో ఇవన్నీ వాడితే అప్పుడు మనకు తెలుస్తుందేమో. మనం ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి అన్నదే కదా తెలుసుకుంటున్నాము. సో ప్రస్తుతానికి ఇంతవరకు చేద్దాం, ఓకేనా? సో రాముడు అన్నమును తినాలి అంటే ఎలా చెప్తాం? నేను కర్తరిలో చెప్పినట్టు చెప్తున్నానండి, కానీ ఈ ప్రత్యయాన్ని కంపల్సరీగా మనం కర్మణిలోనే వాడాలి కాబట్టి మీరు కర్మణిలోకి మార్చుకుని చెప్పాలి. రాముడు అన్నమును తినాలి అంటే నేను కర్మణిలో రామేణ చెప్పాలి. అన్నం ఖాదితం మన కరెక్ట్. ఉదనం కాదనీయః అంతేనా? కాదనీయం, కాదనీయం. నీయం వస్తుంది. అనీయర్ కదా, నీయం అని అడుగుతుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. పఠతికి పఠనీయం, లిఖతికి లేఖనీయం, ఓకేనా? ఖాదతికి ఖాదనీయం, నమతి నమనీయం, నయతి నయనీయం, ఓకేనా? ధావతి ధావనీయం. పశ్యతికి మెయిన్ ధాతు రూపం ఏంటండి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం. దృశ్య అండి. సో ఇది పశ్యతికి దర్శనీయం. క్రీడతి క్రీడనీయం, రక్షతి రక్షణీయం, వసతి వసనీయం, పచతి పచనీయం, పిబతి పానీయం, శృణోతి శ్రవణీయం, గచ్చతి గమనీయం. ఇలా మారుతుంది, ఓకేనా? కరోతికి ఏంటి? కరణీయం. ఇందులో వచ్చింది కదా. గచ్చతి అవునండి, అవును, గచ్చతి గమనీయం. శృణోతికి శ్రవణీయమా? శ్రవణీయం. కరోతికి కరణీయం మనం ఇప్పుడు చదివిన దాంట్లో కూడా వచ్చింది కదా. మనసా సతతం కరణీయం, అది సారీ స్మరణీయం, 3వ లైన్ లో వస్తుంది. లోకహితం మమ కరణీయం అంటే లోకానికి హితాన్ని మనం చెయ్యాలి, ఓకేనా? పచతికి పచతీయమా? పచనీయం. పచనీయం. నృత్యతికి నర్తనీయం. కొన్ని మారుతాయి, మనం గెస్ చేయలేము, బట్ చూసి కొన్ని అటు ఇటు రాసుకోవడమే. హసతికి హసనీయం, పతతి పతనీయం. సీతయా గీతం గాయనీయం అని వస్తుందండి. గానీయం. గానీయమా? సీతయా గీతం గానీయం. సీత పాట పాడాలి, కరెక్ట్. గానీయం. పూజయతి పూజనీయం. పూజతికి పూజనీయం అంతేనా మేడం? పూజయతి పూజయతికి పూజనీయం. క్షాళయతి క్రీడనీయం. క్షాళయతి క్షాళనీయం. త్యజతి త్యజనీయం. తాడయతి తాడనీయం.
ఆనయతి ఆనయనీయం. ఇంకా ఆగచ్చతి కూడా ఆగమనీయం. కొన్నిటికి యతి వస్తుంది మేడం, కొన్నిటికి డైరెక్ట్ గా గచ్చతి, శృణోతి ఇలాంటికి యతి రావట్లేదు, కొన్నిటికి యతి వస్తుంది కదా మేడం. కరెక్ట్. కొన్ని అవి స్పెషల్ వర్బ్స్ అండి. అంటే ఏం లేదు, మనకి వర్బ్స్ కూడా 10 డిఫరెంట్ కేటగిరీస్ లోకి చేశారు. కొన్నిటికి యతి వస్తుంది, చోరయతి, తాడయతి, క్షాళయతి, అలా. కొన్నిటికి రాదు, పఠతి, లిఖతి అలాంటి వాటికి, క్రీడతి వాటికి రాదు. అది వాళ్ళు ఏ బేసిస్ లో చేశారు అనేది మనకి తెలియదు. ఇవన్నీ ఏంటంటే క్రియాపదాలు మనకి సంస్కృతంలో అన్ని మనకి ఫామ్ అయ్యేది ఎలాగూ అని అంటే కొన్ని ప్రత్యయాలు యాడ్ అయ్యి, మనం తిగంతం అని నేర్చుకున్నాం కదా. పఠతి, పఠ్ అనే దానికి తి అనే అంతం చేరిస్తే పఠతి అయ్యింది కదా. ఆ తి అనేది లాస్ట్ లో చేరుస్తున్నాం కాబట్టి దాన్ని ప్రత్యయం అంటారు. ఇలాంటి బోలెడన్ని ప్రత్యయాలు ప్రతి దాని మీద యాక్ట్ అయితే గాని మనకు ఒక చిన్న అవుట్పుట్ రాదు వెనకాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ అనే శబ్దం తీసుకుంటే అది రామ అనేది జస్ట్ ప్రాతిపదిక. దానికి కొన్ని రూల్స్ అప్లై చేసిన తర్వాతనే మనకు ఆ విభక్తి టేబుల్ మొత్తం వస్తుంది అని తెలుసుకున్నాం కదా మనం స్టార్టింగ్ లో. ప్రత్యయం తెలుసుకున్నప్పుడు రామ ప్లస్ సు, రామ ప్లస్ సు, రామ అయ్యింది. అట్లా బోలెడన్ని ప్రత్యయాలన్నిటి మీద అన్ని రూల్స్ యాక్ట్ అయిన తర్వాతనే మనకి ఫైనల్ గా వాడుకునేది వస్తుంది. పాణిని దానికి ప్రకారం ఆ గ్రామర్ రూల్స్ లో సెట్ చేసి మనకి ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మీరు అడిగింది ఏంటి, యతి, యా అనేది ఎందుకు ఎక్స్ట్రా వస్తుంది అంటే కొన్ని వర్బ్స్ కి ఆ పక్కనున్న అక్షరాల పట్టు మరి ఎందుకు వస్తుంది అన్నది స్పెసిఫిక్ గా తెలీదు. ఈ ధాతువులకి వస్తుంది అన్న వరకే తెలుసు నాకు. ఓకేనండి. పఠతికి రాదు, కానీ చోరతి అనేది లేదు, చోరయతి అని వస్తుంది. వాటిని వికరణ ప్రత్యయాలు అనేవో అంటారు. ఆ ప్రత్యయం యాడ్ అయ్యి యతి అనేది చేరుతుంది అనమాట. క్రీణతికి ఏమొస్తుందండి? క్రీణతి ఇప్పుడు అనియర్లోనా అది క్రియతికి క్రేయనీయం అని వస్తుంది. అటు ఇటు కాకుండా క్రేయ వెళ్ళిపోయింది. ఎక్కడ నేను అటు ఇటు వెతికి ఎక్కడో చూసి రాసుకున్నాను. అవి నేను మన క్లాస్ అయిన తర్వాత ఆ ఎక్సెల్ కూడా ఎక్సెల్ PDF చేసి షేర్ చేస్తాను. కొన్ని క్రియాపదాలు అని ఉన్నాయి అందులో, అవి మీరు చూసి ప్రాక్టీస్ చేసుకుందరు కానీ. ఓకేనా? ఓకే అండి. సో ఇప్పుడు రాముడు పుస్తకం చదవాలి అన్నాను అనుకోండి, అంటే రాముడి చేత పుస్తకం చదవబడాలి అని మనం ఫస్ట్ కర్మణిలోకి మార్చేసుకుందాం. ఇది ఖచ్చితంగా కర్మణిలోనే ఉంటుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో కర్మణిలోకి మార్చుకుని అప్పుడు చెప్పండి, రాముడు పుస్తకం చదవాలి. రామాయణ పుస్తకం పఠనీయం. వెరీ గుడ్. ఇప్పుడు రాముడి చేత పుస్తకాలు చదవబడాలి అన్నాను అనుకోండి, ఎలా చెప్తారు? పుస్తకాలు అనేది నపుంసకలింగం. సో నపుంసకలింగంలో మనకి ఎలా మారుతుందో చూసుకోవాలి. పఠనీయం, పఠనీయాని అని అవుతుంది అనమాట. మనకి పుస్తకం ఎలా మారుతుందో అలా మారుతుంది. ఇక్కడ ఇందాక కర్మణి చేసుకున్నాం కదా, అక్కడ ఎలా మారిందో ఇక్కడ కూడా అలాగే మారుతుంది. కన్ఫ్యూజన్ గా ఉంది అంటే మనం ఇక్కడ ఏకవచనమే ప్రాక్టీస్ చేద్దాము, తర్వాత బహువచనానికి వెళ్దాం. అర్థమవుతోంది అంటే బహువచనం కూడా చెప్తాను. చెప్పండి ఎవరన్నా ఒక్కళ్ళన్నా అర్థం అవ్వట్లేదు అంటే ఆపేద్దాం. చెప్పండి, నెమ్మదిగా అర్థం చేసుకుంటాం. పఠనీయము మేడం, పఠనీయంకి నపుంసకలింగం పఠనీయాని. పఠనీయం అనేది మనం ఎప్పుడు వాడుతున్నాము లక్ష్మి గారు? నపుంసకలింగంలో ఉన్న కర్మ ఏకవచనంలో వచ్చినప్పుడు కదా. రామేణ పుస్తకం పఠనీయం అన్నాను. కర్మణిలో అవును. రాముడి చేత పుస్తకాలు చదవబడాలి అన్నాను అనుకోండి, పుస్తకాని. రామేణ పుస్తకాని పఠనీయాని అలా మారుతుంది. అర్థమైందా? ఓకే మేడం. రాముడు పాఠాలను చదవాలి అంటే రాముడి చేత పాఠాలు చదవబడాలి. చెప్పండి ఎవరన్నా, ఇప్పటిదాకా చెప్పండి వాళ్ళు చెప్పండి.
నేను కావాలని రిపీట్ చేస్తున్నాను అవే ఎగ్జాంపుల్స్ ని, మళ్ళీ కొత్త దాని పఠనీయ అని తప్పు. పాఠ చెప్పండి. అనేది పుల్లింగం కదా మ్యామ్. పుల్లింగం వచ్చినప్పుడు బహువచనం ఏమొస్తుంది? ఒక్కసారి ఎవరైనా ఒక్కరే చెప్పాలి, అలా అందరూ ఒకేసారి చెప్తే నాకు అర్థం కావట్లేదు. సెంటెన్స్ మనసు చెప్పారా మేడం? రాముడి చేత పాఠములు చదవబడాలి. రామేణ పాఠాః పాఠనీయాః. పాఠనీయాః ఉత్తమం, కరెక్ట్. పాఠనీయం కాదు, పఠనీయాః. పాఠనీయం కాదు, పఠనీయాః. పఠనీయం, పఠనీయః, పఠనీయా అనేది మనకి మెయిన్ రూపము. వీటికి పుల్లింగ డబల్ బహువచనం పెట్టాలి అంటే పఠనీయఃకి పఠనీయాః అవుతుంది, అంతే. ఓకే, అంతవరకు ఫస్ట్. ఒక్కసారి మళ్ళీ చెప్పరా మ్యామ్, ప్లూరల్ ఏమొస్తుంది? పాఠాః రామేణ పాఠాః పఠనీయాః. ఫస్ట్ ఏకవచనం మంచిగా ప్రాక్టీస్ చేశాకే బహువచనంలోకి వెళ్ళండి, ఓకేనా? మీరు మీకు ప్రత్యయ పఠనీయ అని అన్నారు కదా, అది పుస్తకం. పాఠాః అనేది పఠనీయాః వస్తుంది, పుస్తకాని అంటే పఠనీయాని వస్తుంది. ఓకే ఓకే. సరే, ప్రస్తుతం ఏకవచనం పెట్టుకుందాం, నెక్స్ట్ వీక్ కి బహువచనానికి వెళ్దాం. కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు, ఫస్ట్ ఏకవచనంలో కంఫర్టబుల్ అయిపోండి, ఓకేనా? రాముడు చేత పండు తినబడాలి. ఫాస్ట్ గా చెప్పండి. రామేణ ఫలం ఖాదనీయం. ఓకే, రాముడి చేత అంటే రాముడని ఊరికే తీసుకుంటున్నాను, మీరు కర్తల్ని మార్చుకునైనా చెప్పండి. రాముడి చేత రొట్టె తినబడాలి. రామేణ రోటికాం ఖాదనీయం. ఖాదనీయా దీర్ఘం. సువర్ణ గారు, రోటికా అనేది స్త్రీలింగం. ఓకే ఓకే. అయితే లక్ష్మి గారు మళ్ళీ చెప్పండి. రామేణ రోటికా ఖాదనీయ. ఖాదనీయా దీర్ఘం పెట్టండి. సీత చేత పత్రిక చదవబడాలి. ఏమన్నారు? నీ చేతనా? సీత పర్లేదు, నీ చేత అయినా పర్వాలేదు, చెప్పండి. పత్రిక చదవనీయ. త్వయా పత్రిక పఠనీయా. ఉత్తమం, అంతేనా? కరెక్ట్. నీ చేత లేఖ రాయబడాలి. లేఖ అనేది పుల్లింగం. చెప్పాలి. లేఖ పఠనీయ రాయబడింది. లేఖనీయ. ఓకేనా? లేఖనీయ లేఖ కదా, త్వయా లేఖ లేఖనీయ. ఓకేనా? నువ్వు సత్యమును చెప్పాలి. వదనీయం. త్వయా సత్యం వదనీయం. ఓకేనా? నీ చేత వంట చేయబడాలి. త్వయా పాకం కరణీయం. కరెక్ట్. అతని చేత పని చేయబడాలి. త్వరగా. తయా కార్యం కరణీయః. కార్యం అన్నారు కదండి, కార్యం అనేది నపుంసకలింగం. కరణీయం. కరెక్ట్. కరణీయం. తేనా అనాలి కదండి, త్వయా కాదు. తేనా కరెక్ట్.
నీ చేత అన్నా, అతని చేత అన్నాను కదా, తేన. కరెక్ట్ కరెక్ట్ అండి. ఆవిడ అతని చేతకే చెప్పారు. అది చెప్పండి లలిత. వారితోనే కదండి. తేన అంటే వారి, అతని చేత. ఓకే. అంటే వారి చేత. మళ్ళీ చెప్పండి, నాకు రెండు ఒకేసారి వస్తున్నాము. సీత అయితే తయా. అర్థం కాలేదండి నాకు. ఉష గారు మీరు మళ్ళీ చెప్పండి. అంటే స్త్రీలింగం అయితే తయా అనాలి కదా. కరెక్ట్. తస్మై చతుర్థి విభక్తి. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళకండి, కన్ఫ్యూజ్. తయా తయా కరెక్ట్. తేన త్వయా, తేన తయా, సారీ తేన తయా. ఓకే. నీ చేత అంటే మేడం అస్మాభిః నిత్యం సంస్కృతం పఠనీయం అనే వస్తుందా? అంటే మేమందరం, మా చేత సంస్కృతం చదవబడాలి ప్రతిరోజు. వాక్యం కరెక్టేనా? కరెక్ట్. సరే, థ్యాంక్ యూ. ఓకే అండి. మీ చేత పని చేయబడాలి. చెప్పండి నెక్స్ట్. త్వయా కార్యం కరణీయం. యుష్మాభ్యం అనొచ్చా? యుష్మాభ్యం. యుష్మాభిః కార్యం కరణీయం. ఇక్కడ కార్యం అనేది ఒకటే కాబట్టి కరణీయం అనే వచ్చింది, ఏకవచనంలోనే ఉంది. ఇంకా ఓకేనా? ఇంకా ఇంకా అలాంటి ఎగ్జాంపుల్స్ మీరు మామూలుగా కర్మణిలో చేసినవి ఏమన్నా ఉంటే చెప్పండి ఎగ్జాంపుల్స్. సీత చేత పండు తినబడింది. తినబడాలి అని మార్చుకోవాలి. తినబడాలి. సీతయా ఫలం కాదనీయా. కాదు, ఫలం ఎలా ఉంది? నపుంసకలింగం. సీత ఆమె చేత బట్టలు ఉతకబడాలి. మళ్ళీ బట్టలు అన్నాను, అక్కడ ప్లూరల్ చెప్పాను, కావాలనే చెక్ చేయండి. లేదు కష్టంగా ఉంది అంటే ఏకవచనం చెప్పండి. శాలనీయాని. ఓకేనా? ఇది అనీయర్ ప్రత్యయం. అనీయర్ ప్రత్యయంలో యాని 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 అని అనీయర్, నీ స్మరణీయం, కరణీయం, నీయం అని చేరింది. అదే తవ్యత్ అనేది ఇంకొక ప్రత్యయం. మీనింగ్ సేమ్ టు సేమ్ ఉంటుంది, డిఫరెన్స్ ఏం ఉండదు. కర్తవ్యం అనే పదం మనం తెలుసుకున్నాం కదా, అంటే అది మనము ఇది చెయ్యాలి అనే కదా మీనింగ్. ఇది నా కర్తవ్యం అన్నానంటే ఏంటి అర్థం చెప్పండి? అంటే అది నా బాధ్యత, ఇది నా డ్యూటీ అని అర్థం. డ్యూటీ, బాధ్యత. సో అదే తవ్యత్ ప్రత్యయం. ఓకేనా? అది కర్తవ్యం, కరణీయం అనేది నపుంసకలింగానికి వస్తుంది. కర్తవ్యః, కర్తవ్యా, కర్తవ్యం. పఠితవ్యం, పఠితవ్యా, పఠితవ్యం. పఠితవ్యః అదే విసర్గలు, దీర్ఘము, మకారము అలా వస్తుంది అనమాట. ఓకేనా? అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా? చెప్పండి. ఇది మనం ఇందాక ఏమనుకున్నాము? అనీయర్కి ఏమవుతుంది? పఠనీయః, పఠనీయా, పఠనీయం అనేది పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగానికి వస్తుంది అనుకున్నాం కదా. సేమ్ అలాగే పఠితవ్యం, సారీ పఠితవ్యః పుంలింగం, పఠితవ్యా, పఠితవ్యం ఇలా వస్తుంది. పఠనీయం, పఠితవ్యం నపుంసకలింగం. పఠనీయా, పఠితవ్యా స్త్రీలింగం. పఠితవ్యః, పఠనీయః పుల్లింగం. అక్కడ ప్రత్యయం లాగానే ఇక్కడ కూడా విసర్గలు, దీర్ఘము, నపుంసకలింగం లాగా వస్తుంది. సేమ్, అది సేమ్ ఉంటుంది. పఠితవ్యం, లేఖితవ్యం, ఖాదితవ్యం,
నయతికి నేతవ్యం. నేను అన్ని నపుంసకలింగానికి చెప్తున్నాను ప్రస్తుతానికి, తర్వాత మార్చుకోండి మీరు. పుల్లింగానికి స్త్రీలింగానికి ఎలా మార్చుకోవాలో మీకు అర్థమైంది కదా, మార్చుకుందరు. కానీ స్మర్తవ్యం, ధావితవ్యం, పశ్యతికి ద్రష్టవ్యం, ఈ వదతికి ప్రశ్న ఏం చెప్పారు మేడం? ఇది అనియర్ తర్వాత తవ్యత్. తవ్యత్. తవ్య అని వస్తుంది కదా మనం చదువుకుంటుంటే ఇందులో కూడా, పఠితవ్య, అలా తవ్యత్. ఏం చెప్పారంటే ద్రష్టవ్యం అంతేనండి. ద్రష్టవ్యం, వదితవ్యం మాట్లాడడానికి, చంపడానికి వధితవ్యం, అది వదనీయం, వధనీయం, అలా మారుతూ ఉంటుంది. అనియరు తవ్యత్కి మార్చుకుంటూ ఉండాలి. సేమ్, అది రెండు ప్రత్యయాలు సేమ్ గానే, మీనింగ్ సేమే. ఓకేనండి మేడం మరి మీనింగ్ సేమ్ అయితే ఏది ఎక్కడ ఎలా ఉపయోగించాలో ఎలా తెలుస్తుందండి? రెండు వాడచ్చండి, అయితే సార్ రెండు వాడండి. సరే సార్. అంటే మీనింగ్ సేమే కదా? మీనింగ్ సేమేనండి. ఎవరో వదితవ్యం చెప్పారా మీరు? వదితవ్యం చెప్పారా? వదితవ్యం అంటే మాట్లాడాలి. హసితవ్యం, నవ్వాలి. ఓకేనా? ఇంకా ఇంకా క్రియాపదాలు మీరు వంట చేయాలి. పచితవ్యం, పక్తవ్యం, సారీ పచి రాదు ఇక్కడ, పక్తవ్యం. అనియర్ లో పచనీయం వస్తుంది, ఇక్కడ పక్తవ్యం. పిబతికి పాతవ్యం, శృణోతికి శ్రోతవ్యం, గచ్చతికి గంతవ్యం. ఓకేనా? గాతవ్యం పాడడానికి, పడిపోవడం. పతతికి పతితవ్యం. శృణుతవ్యమా అంటే ఇది? శ్రోతవ్యం. నేను ఇది పంపిస్తానండి, పీడిఎఫ్ చేసి పంపిస్తాను ఈ రెండు, అందులో చూసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా క్వశ్చన్స్ అయితే కర్మని ఆల్రెడీ శర్మ సార్ పంపించినవి ఉన్నాయి కదా, వాటికి అన్నిటికీ చివర్లా ఆయన అయితే వర్తమాన కాలం లేకపోతే భూతకాలం ఇచ్చి ఉంటారు కదా, అవి తీసేసి చెయ్యాలి అని, చదవాలి, తినాలి అలా మార్చుకుంటే మీరు అప్రోప్రియేట్ గా ఈ క్రియాపదాలను అక్కడ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సరేనా? బహువచనం నెక్స్ట్ క్లాస్ లో చేసుకుందాం, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నారు కదా, ఒకేసారి కొత్తవి ఒకేసారి ఎందుకు, అన్ని నెక్స్ట్ దాంట్లో నేర్చుకుందాం. ఓకేనా? ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసామండి, ఇంకా బహువచనం కూడా అయిపోతే మీకు, నాకు తెలిసి మొత్తం చూస్తాను నేను కూడా మళ్ళా సిలబస్. బహువచనం ఆనియర్కి ఆని ఆని అన్నారు కదండి. అలా రాదండి, మనకి ఈ కర్మ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఏకవచనమా బహువచనమా ద్వివచనమా అన్నది కనుక్కోవాలి. పుల్లింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా అని కనుక్కొని అప్పుడు పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు మనము కర్మణిలోకి మార్చినప్పుడు భూతకాలంలో ఎలా చేస్తున్నాం చెప్పండి. రాముడు పుస్తకమును చదివాడు, రాముడి చేత పుస్తకం చదవబడింది. చెప్పండి ఆ రెండు. పఠితవాన్. అది ఎక్కడ? కర్తరిలో. కర్మణిలో చెప్పండి. కర్మణిలో పఠితః. పుస్తకం అండి, పఠితం వస్తుంది. పఠితం. అదే పుస్తకాలను అన్నాను అనుకోండి, ఏమంటారు? పఠితాని. ఇక్కడ అనియర్ లో కూడా సేమ్ అన్నమాట. పుస్తకమును చదవాలి, పఠనీయం. పుస్తకాలను చదవాలి, పఠనీయాని.
ఆ స్త్రీలింగం అయితే పాఠమును ఉమ్, చెప్పండి, మీరు చెప్తారా నేను చెప్పనా? స్త్రీలింగానికి చెప్తారా అని చెప్తున్నా. పాఠః పఠనీయః, పాఠాః పఠనీయాః. ఓకే. మనం ద్వివచనం కూడా అంటే బేసిక్ గా ఇంత డీప్ గా అవసరం ఉండదండి ద్వివచనము, బట్ ఎలాగో నేర్చుకుంటున్నారు ఎలాగో చెప్తున్నాము అన్నట్టే నేను చెప్తున్నాను. పాఠౌ పఠనీయౌ అని వస్తుంది. అలా మనకి ఇవి ఎలా మారుతుందో అలా రామ శబ్దం ఎలా మారితే అలా మారుతుంది అనమాట. మేడం మీరు ఇప్పుడే చెప్పేస్తే మాకు కొంచెం కన్ఫ్యూషన్ పెరిగిపోతుంది. అడుగుతున్నారని చెప్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందామండి, ప్రాక్టీస్ చేసుకుందాం. ఇవే ఎగ్జాంపుల్స్ ఇప్పుడు అన్నిటిని స్త్రీలింగంకి అయితే కవిత, పఠనీయా. సో దానికి ప్లూరల్ పఠనీయాః. ఓకే. కవితాః పఠనీయాః. మేడం పుస్తకం ఎలా వస్తుంది మేడం? పుస్తకే పఠనీయే అని వస్తుంది కదా. పుల్లింగంలో కూడా పఠనీయ పఠనీయో పఠనీయాహ అనే కదా. అంతే సేమ్. అందుకే రామ శబ్దంలా ఉంటుంది. పఠనీయౌ పఠనీయాహ అంతేనా? మనకి రామ శబ్దంలా ఉంటుంది అని ఇచ్చేసి ఊరుకుంటారు. బుక్స్ లో ఎక్కడ వేరే ఎగ్జాంపుల్స్ ఇవ్వరు. మీరు చేస్తున్నారు, మేము ఏముంది సింపులే కదా అని మేము కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. గానీ అన్ని బుక్స్ లోను రామ శబ్దం లాగా పుల్లింగం ఉంటుంది, సీత శబ్దం లాగా స్త్రీలింగం ఉంటుంది, పుస్తకం లాగా నపుంసకలింగం ఉంటుంది. అంతే చెప్తారు. అంటే ఇవి ఎక్కువ ప్రాక్టీస్ లో అవసరం ఉండదండి, అందుకని మరి అంత డీటెయిల్డ్ గా ఇవ్వరు. ఓకేనా? మనం ఊరికే అస్సలు తెలియకుండా ఉంటే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా. మళ్ళీ మీరు ఎక్కడన్నా ఏదన్నా చదువుతుంటే మీకు అది కనిపించింది అనుకోండి, ఇది చెప్పలేదే, ఇది ఎక్కడ మనం వినలేదే అనుకుంటారు కదా. అందుకని ఒక ఐడియా కోసం చెప్పడమే అన్నమాట. ఓకే. పుస్తకం పఠనీయం, పుస్తకాః పఠనీయం. పుస్తకాః ఉండదండి, రెండు పుస్తకాలు. పుస్తకాని పఠనీయాని. పుస్తకే పఠనీయం వస్తుంది. పుస్తకే పఠనీయే వస్తుంది. పాఠం అన్నప్పుడు పఠనీయం వస్తుంది. పాఠం అనేది ఏమి లింగము? పుల్లింగం. పుస్తకం అనేది ఏ లింగము? నపుంసకలింగంలో ఎలాగొస్తుందో ఇక్కడ కూడా అలాగే వస్తుంది. ఓకే. కవిత పఠనీయే అయితే అంతేగా? కరెక్ట్. ఓకే. దీనికి నపుంసకలింగంలో పుల్లింగం ఏమవుతుంది, బహువచనం ఏమవుతుంది? పఠనీయం పఠనీయే. పుల్లింగం అంటున్నారు కదా, పఠనీయః. నపుంసకలింగంలో పఠనీయం పఠనీయే బహువచనం పఠనీయాని. సో పుస్తకాన్ని గుర్తుపెట్టుకోండి, వెంటనే పఠనీయాని వచ్చేస్తుంది. మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందామండి ఉష గారు, ఇవన్నీ మళ్ళా చేసుకుందాం రివిజన్. ఒక్కసారి నేను నాకు అర్థమైనది చెప్తున్నాను, ఒక్కసారి వినండి. పఠనీయ పఠనీయౌ పఠనీయాః, పఠనీయ పఠనీయా పఠనీయే పఠనీయాః. కరెక్ట్. అంతేనండి. పఠనీయం పఠనీయే పఠనీయాని. కరెక్ట్. ఓకే అండి. ఈ 3 ఫార్మ్స్ స్త్రీలింగం పుల్లింగం. దీంట్లో ఇది దేనికి? ఆనియర్కి. తవత్కి వేరే ఉన్నాయి. ఆనియర్ కాదు, అనియర్ ప్రత్యయం అండి, ఆనియర్ కాదు, అనియర్. పఠితవ్య ప్రత్యయం. పఠితవ్యం ఇదేమో తవ్యత్. కరెక్ట్. ఓకే. ఓకేనా? కర్మణిలో ఏమన్నా చేసిన ఎక్సర్సైజెస్ ఉన్నాయా చూద్దామా? 2-3 ఎగ్జాంపుల్స్ ఇంకా ఇప్పుడు చెప్పినవి కాకుండా వేరే. అదే తీయండి, తవ్వండి ఎక్కడున్నాయో.
కొన్ని చేద్దాం, ఒక 2-3 చేస్తే మీరు కొంచెం ఫ్రీగా రాముడు ఉంటుంది. ఇద్దరి చేత రెండు సీత పాఠాలు పండు ఇద్దరు చెప్పొద్దన్నారు. తినేసింది. భూతకాలం మనం ఏకవచనం, చెప్పుకోలేదు కదా. ఏకవచనమే చెప్పండి. ఇక్కడ మనం చెయ్యాలి అంటున్నాం కదా గోవిందులూరు గారు. చెయ్యాలి. సో తినాలి. అక్కడతో సీత పండు తినాలి. సీతయా ఫలం ఖాదితవ్యం, ఖాదితవ్యం. సీతయా ఫలం ఖాదనీయం. అదే తవ్యత్ ప్రత్యయం అయితే అట్లా వస్తుంది కదా. ఖాదితవ్యం అది ఖాదనీయం. ఓకే. చెప్తారా ఇంకా? రాముడు పాఠం చదవాలి చెప్పాం కదా ఇందాక. అయిపోయింది. విద్యార్థి గృహ కార్యమును రాయాలి. మహిళలు ప్లూరల్ వద్దండి. మనకి కర్తలో ప్లూరల్స్ ఉన్నా పర్వాలేదండి, ఏం ప్రాబ్లం ఉండదు. చెప్పండి. మహిళలు పండ్లు తినాలి. పండ్లు అన్నారు కదా, అక్కడ మళ్ళా మారుతుంది. ఫలాని పండ్లు కాదనీయాని అక్కడ మారాలి కదా, అందుకని ఫస్ట్ ఏకవచనమే చేద్దాం. మహిళలు అన్నమును తినాలి. అన్నం తినాలి. మహిళాభిః అన్నం ఖాదితాని ఖాదనీయం. ఖాదనీయం ఖాదితవ్యం. మ్యామ్ అంటే అన్నం ఇది కదా మ్యామ్, సింగులర్. ఖాదనీయం ఖాదితవ్యం. ఓకే. 2. మహిళలు పాత్రలు కడగాలి. కర్మణి అయితే ఖాదితవత్యః. మహిళాః ఫలాని ఖాదితవత్యః. ఖాదితవ్యః కదా, మనం ఖాదితవత్యః ఇది మామూలు ఇది చెప్తున్నాను మేడం. కర్తరి చెప్తున్నారు. అంటే భూతకాలంలోకి వెళ్ళము ఇక్కడికి, మనకి భూతకాలం అవసరం లేదు కదా ఇక్కడ. అవునవును. కర్తరిలో ఇది చెయ్యాలి. ఓకే, చెయ్యాలి అనేది కదా మనం నేర్చుకుంటున్నాం. పాడాలి, చెయ్యాలి, తినాలి. నేను అన్నం తినాలి అనేది కూడా ఆనయర్లకు వస్తుందా? అంతే కదా, అన్నిటికీ వస్తుంది. మయా అన్నం ఖాదితవ్యం ఖాదనీయం. కర్త ఎవరైనా పర్వాలేదు, మనకు అన్నం అనొస్తే ఖాదనీయం అని వస్తుంది, ఖాదితవ్యం అని వస్తుంది. అదే మీకు వేరేలాగా రోటిక అయితే ఖాదనీయా ఖాదితవ్యా అని వస్తుంది. పర్పటం అనేది అప్పడం, అది పుల్లింగం. పర్పటః అన్నమాట. పర్పటః ఖాదనీయః ఖాదితవ్యః. పర్పట అంటే అప్పడమా? పర్పటః, పర్పటం అనేది మనకి ద్వితీయ విభక్తి. ఇక్కడ పర్పటః అని వస్తుంది కర్మణిలో మార్చినప్పుడు. రమ చీరను చూడాలి మేడం. రమ చీరను చూడాలి. ఉష గారు ఖాదనీయః. రమయా శాటికా దర్శనీయా. సీత పాట పాడాలి. సీత గీతం సీతయా సీత గీతయా గాయనీయానా? సువర్ణ గారు మళ్ళీ చెప్పండి. సీతకి పెట్టాలి తృతీయ విభక్తి, మీరు గీతానికి పెడుతున్నారు. సీతయా గీతం గానీయం గాతవ్యమా? పాడాలి అన్నారు కదా. గానీయం గాతవ్యం అంటే వెళ్ళటం కదా. గాతవ్యం గంతవ్యం అంటే వెళ్ళడం. గాతవ్యమా గానీయం అనుకున్నాను తప్ప. ఏది కరెక్ట్? గానీయం అనియర్ ప్రత్యయం, ఇది తవ్యత్ ప్రత్యయం, రెండు కరెక్టే. నువ్వు స్కూల్కి వెళ్ళాలి. నువ్వు త్వం పాఠశాల వెళ్ళాలి. గచ్చనీయం, నీ చేత స్కూల్కి వెళ్ళబడాలి అని చెప్పాలి ఇక్కడ. పాఠశాల స్త్రీలింగం అండి. పాఠశాల
అదేంటి ఉమ్, వెళ్ళాలి కదా. వెళ్ళాలి. గమనీయ గమనీయ గమనీయ. గమనీయా దీర్ఘం. గమనీయ. పాఠశాల నువ్వు గంతవ్యా. నృత్యం చేయాలి. నువ్వు గమనీయ నృత్యం చేయాలి అంటే ఉమ్. త్వం నర్తనీయం. నర్- కాదు, నర్- త్వం నృత్యం నర్తనీయం అంతేనండి. ఇంకా అక్కడ నృత్యం అవసరం ఉండదండి. నృత్యాన్ని కదా నాట్యం చేస్తున్నాడు అంటే. ఓకే, మొత్తం అంతా సరిపోతుంది కదా, త్వం నర్తనీయం అని. మేడం మేడం నర్తవ్యం ఒక్కసారి చెప్పండి. అనియత్ దృష్ట ప్రత్యయము తవయత్ ప్రత్యయం డిఫరెంట్ ఏంటి మేడం రెండిట్లా? రెండు సేమ్ గానే వాడతారండి. సేమ్ అంతే. ఒకటే నేర్చుకుంటే పోతుంది కదా మేడం అప్పుడు. రెండు వాళ్ళు ఇచ్చారు కదండి, మనం రెండు నేర్చుకోవాలి. ఒక్కొక్క చోట అంటే అనియర్ శ్లోకాలు కథలు రాసేటప్పుడు ఆ కవులు అక్కడ ఏంటంటారు దాన్నండి, ఆ ఛందస్సు కాదు అది, అంటే ఆ రైమింగ్ కోసం వాడుకోవచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చు కదా వాళ్ళకి ఇక్కడ ఇది బాగుంటుంది అన్నప్పుడు పఠనీయం బాగుంటుంది అంటే అది పెడతారు, ఆ లైన్ కి అది సరిపోతుంది అంటే. లేదు తవ్యం కావాలంటే అది పెట్టుకుంటారు. అలా అనుకోవాలి మనం. రెండిటి మీనింగ్ ఒకటే. ఇక్కడ ఎక్కడైనా వింటే తవ్యత్ మాకు చెప్పలేదు, రజనీ మేడం మాకు చెప్పలేదు అనేస్తారు. లేదండి, కొన్ని ఎలా అంటే మనకి చాలా మటుకు మనం అర్థం చేసుకోవడానికి వదిలేసినట్టే ఉంటుంది కానీ మీకు ఇలా డీటెయిల్డ్ గా ఇది ఎందుకు అని ఎక్కడ ఉండదు. మీరు వెతికి చూడండి, గూగుల్లో వెతకండి, బుక్స్ లో వెతకండి, అన్నిటికీ ఆ చెయ్యాలి, వాడాలి, పాడాలి ఇట్లాంటి వాటికి అనియర్ వాడతారు, తవ్యత్ కూడా వాడతారు. అంతే, అంతవరకే ఉంటుంది. మనకి మనం ఆలోచించి తెలుసుకోవడం మంచిదే, తప్పేం కాదు. కానీ ఇప్పుడు చూడండి, యశోద మేడం దానికి తగ్గట్టుగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మనకు అర్థమవుతోంది కదా. సో అలా మనము ఆలోచించుకుని అలా తెలుసుకోవడమే. మీరు అడిగింది తప్పేం కాదు, ఆలోచించారు, వెరీ గుడ్, దానికి సంతోషం. కానీ ఆన్సర్స్ అనేవి మనకి రెడీమేడ్ గా అంత ఈజీగా దొరకవండి. వెతకాలి వెతకాలి, వెతుక్కుంటేనే దొరుకుతాయి. ఓకే, మనందరిచే గృహ కార్యం చేయబడాలి. మనందరిచేనా చెప్పండి. భయం 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 మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, కాదు కాదు. మర్చిపోండి. మన చేత, మనందరి చేత. అస్మాభ్యాం అస్మాభిః అస్మాభిః గృహ కార్యం కరణీయమా? కరణీయం, కరెక్ట్. ఓకే. గృహకార్యం అనేది ఒకటే, అంటే ఏకవచనంలోనే ఉంది కదా. చెప్పండి లలిత గారు. దుష్ధాతువుకి అనియ ప్రత్యయం తవ్యత్ ప్రత్యయం ఏంటేటి వస్తాయి చెప్పండి, ఒకసారి రాసుకుంటాను. అనియరు దర్శనీయం, దర్శనీయం, దృష్టవ్యం. దృష్టవ్యం. ఓకే ఓకే మేడం. ఓకే అండి. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి ఈ క్రియ. దర్శనీయం అంతేనా? అస్మాభిః దృశ్యం దర్శనీయం. అస్మాభిః చిత్రం దర్శనీయం, చిత్రమును చూడబడాలి. సారీ, చిత్రం చూడబడాలి, చిత్రమును రాదు. ఎందుకు? మనం ప్రథమ విభక్తిలో వాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు బేసిక్ గా కాన్సెప్ట్ అర్థమైంది కదా మీ అందరికి. ఎలా మారుతున్నది, కర్మణిలోకి ఎలా మారుతుంది, కర్తరిలోంచి ఎలా మారుస్తున్నారు అన్నది అర్థమైందా? ఇప్పుడు మేజర్ గా ఏంటంటే కర్మణిలోనే మనకి సెంటెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ సంస్కృతంలో గద్యంలో గాని పద్యంలో గాని బాగా కర్మణి వాక్యాలే వాడతారు. కాబట్టి అక్కడ కర్తవ్యం అనగానే ఇది ఏంటి అసలు, ఇదేం పదం, ఎక్కడ వినలేదే అన్న బాధ లేకుండా మనం అవి కూడా తెలుసుకుందాం. ఓకేనండి. రకాలు తెలుసుకున్నాం అండి. చదవబడుతుంది, చదవబడింది, చదవబడాలి. ఆ 3 క్రియలు మీరు అర్థం చేసుకుని అలా సెంటెన్సులు రాసుకోవాలి. చదవబడుతుంది అంటే ప్రెసెంట్ టెన్స్, చదవబడింది పాస్ట్ టెన్స్ లో కర్మని, చదవబడాలి అంటే అది మనం ఫ్యూచర్ అయినా అనుకోవచ్చు, ఆర్డర్ అయినా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో 3 రకాల కర్మణిలు మనం రాయగలగాలి. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఇది ఆర్డరో
ఫ్యూచరో అక్కడ సెంటెన్స్ ని బట్టి. రకాలు అవుతుందండి. వర్తమానం కూడా ఉంది కదా, పట్యతే, లిఖ్యతే. అదే అదే వర్తమానం, భూతకాలం, ఇది ఆర్డర్ అనుకుంటామా చెయ్యాలి, అది మనం అనుకున్న దాన్ని బట్టి పడాలి. మీరు అనేది లోట్లకారం లాగా ఉండొచ్చు, లేకపోతే మనకి భవిష్యత్ కాలం లాగా కూడా ఉండొచ్చు. కూడా ఉండొచ్చు. 3 రకాలుగా మనం రాయగలగాలి సెంటెన్స్. ఒకటే సెంటెన్స్ తీసుకోండి, 3 రకాలుగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. అండ్ కన్ఫ్యూజన్ కూడా తగ్గుతుందండి, ఎందుకంటే 3 ఒకే చోట కనిపిస్తాయి కదా. సో ఇది ఇందుకు రాసాము, ఇది ఇందుకు రాసాము అనేది మనకు అర్థమవుతుంది. మేడం ఓకేనా? చదవబడుతుంది, చదవబడాలి, ఇంకొకటి చదవాలి. బడింది అయిపోయింది, చదవబడింది పాస్ట్ టెన్స్ భూతకాలం. సెకండ్ చదవబడింది మేడం, చదవబడింది. ఫస్ట్ చెప్పండి, మళ్ళా చెప్పండి. చదవబడుతుంది, చదవబడింది, చదవబడాలి. 3 మూడిట్లో చివరి దాంట్లో 2 ప్రత్యయాలు ఉన్నాయి మళ్ళా. సో మొత్తం 4 రకాలు వస్తాయి మనకి. తవ్యత్, అనియరు 2, పాస్ట్ టెన్స్ 1, వర్తమాన కాలం 1. ఒక్క సెంటెన్స్ కి 4 కర్మణిలు రాయొచ్చు. సో ఇప్పటిదాకా మీరు రాసిన వాటిని కొంచెం కొంచెం మార్పు చేసుకుని కర్మణి రాశారంటే ఇంకా బాగా ప్రాక్టీస్ అయిపోతుంది. ఎవరికన్నా ఇక్కడ కాన్సెప్ట్ అర్థం కాకపోతే అడగండి, ఇందులో ఏమన్నా అర్థం కాలేదు అంటే అడగండి. ఓకేనా? ఇక్కడ 4 అని చెప్పారు ఎలా మేడం? తవ్యత్ 1, అనియర్ 2, ఇంకోటి భూతకాలం. భూతకాలం 1, వర్తమాన కాలం 1. అన్నిటినీ కర్మణిలోకి మారుస్తున్నాం. భూతకాలం రూల్ ఏంటి? ఫస్ట్ మేడం చెప్పారు. ప్రత్యయం. ఆహా, కర్మణిలోకి ఎలా మారుస్తారు అని. కర్మని బట్టి మారుతుంది, కర్మని బట్టి క్రియ కర్మణిలో దాన్ని అనుసరిస్తుంది. భూతకాలం ప్రథమ పురుష నుంచి తృతీయ విభక్తికి మారుతుంది, ప్రథమ విభక్తి నుంచి తృతీయ విభక్తికి మారుతుంది. కర్మ మూడిట్లోను తృతీయ విభక్తి ఫిక్స్ కదా. ఇంకొక ఈ క్రియను ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి. భూతకాలం పుంసకలింగమైన, పురుషలింగమైన, స్త్రీలింగమైన ఆ మూడిటిని బట్టి క్రియాపదం మారుతుంది భూతకాలం. పఠితం, పఠిత, గ్రంథం అయితే పఠితం, పాఠ అయితే పఠిత, కథ అయితే పఠిత, అలా మారుతుంది. గ్రంథ పుల్లింగం, గ్రంథ పుంలింగమా? సారీ పర్లేదు, పుస్తకం తీసుకోండి ఎగ్జాంపుల్. పుస్తకం పఠితం, గ్రంథ పఠిత, కథ పఠిత, పాఠౌ అయితే పఠితౌ, కథే పఠితే, పుస్తకే పఠితే, పుస్తకాని పఠితాని, పాఠాః పఠితాః, కథాః పఠితాః. అలా పాఠాని రాదు మాధురి గారు, పాఠాః వస్తుంది. సారీ పుస్తకాని పఠితాని, పాఠాః పఠితాః, కథాః పఠితాః. ఇలా ద్వివచనం, ఏకవచనం, బహువచనం 3 లింగాన్ని బట్టి క్రియాపదం చేంజ్ అవుతుంది భూతకాలంలో. పాఠః పఠితాః, కవిత పఠితాః, పఠితా. పుస్తకాని పఠితాని. ఉషా గారు కన్ఫ్యూజ్ అవ్వకండి, కవిత అనేది స్త్రీలింగం కదా, పఠిత అని దీర్ఘం వస్తుంది, విసర్గలు రావు. ఓకే, మామూలు ప్లూరల్ అయితే ఒకటి అడగచ్చు, వస్తుందండి అప్పుడు. కరెక్ట్, ప్లూరల్ అయితే కరెక్ట్. మీరు అన్ని ఒకసారి పేపర్ మీద రాసుకొని వెరిఫై చేసుకోండి, మీకే అర్థమైపోతుంది ఈజీగా. ఎందుకు, అది సింపుల్. రామ శబ్దం, సీతా శబ్దం, పుస్తకం శబ్దం, ఇంకా అంతే. నేను ఇంకేమీ చెప్పక్కర్లేదు మీకు. మీకు ఈ 3 శబ్దాలు వచ్చు కాబట్టి ఏకవచన రామశబ్దం లాగా పుల్లింగానికి, స్త్రీలింగానికి సీత శబ్దం లాగా, నపుంసకలింగానికి పుస్తకం శబ్దం లాగా. అదొక్క మాట చెప్పానంటే మీరే క్రియేట్ చేసేసుకోవచ్చు కదా అన్నిటికీ. అదేం పెద్ద బాధ కాదు, మీరే చేసేసుకుంటారు. ఓకేనా? ప్రసన్నజ గారు మీరు ఏదో అడుగుతున్నారు, చెప్పండి. ఇదే మేడం, ఇప్పుడు ఇది మనకి చదవబడుతోంది అన్నప్పుడు కార్యం కార్యతే అనాలా? కార్యం కార్యతే ఏంటి?
అది పని చేయబడుతోంది అన్నప్పుడు ఎలా చేయాలి అనాలి అనేసి. ఎందులో పని చెప్తున్నారు? వర్తమాన కాలంలో చెప్తున్నారా? వర్తమాన భూతకాలంలో కాలం ఒకటి, చెప్తున్నారా? వర్తమానం ఒకటి, పాస్ట్ టెన్స్ ఒకటి. ఇప్పుడు మీరు 3 చెప్పారు కదా, వాటి గురించి చెప్తున్నాను. కార్యతే ఉమ్, ఒకటి, కృతం ఒకటి, కరణీయం, కర్తవ్యం. ఈయన ఇలా చెప్పారు ఉమ్, కదా. ఉమ్, అంటే కార్యం కృతము కర్మణిలో, ఉమ్. మళ్ళీ కర్మణి ప్రెజెంట్ లో కార్యం కార్యతే అంటారా? ఇంక అంతే అవ్వాలి రూల్ అంతే ప్రకారం. ఆ. కార్యం కార్యతే, కార్యం కృతము, కార్యం కరణీయం, కార్యం కర్తవ్యం. అంతే. అదే మేడం, నాకు ఇంకా రాలేదు నపుంసకలింగానికి అక్కడ పేరు పెట్టాలా అనేసి. కార్యతే కాదు, అది వేరే క్రియతే ఏదో. అండి, క్రియతే. క్రియంతే క్రియతే క్రియతే. ఓకే మేడం. తేడా క్రియంతే. చెప్తున్నారని అర్థమవుతుంది అదే వెంటనే. క్రియతే. అదే విన్నట్టు అనిపించలేదు అది. క్రియతే కార్యం క్రియతే. కార్యం కృతం, కార్యం కరణీయం, కార్యం కర్తవ్యం. అంతే. ఏమో ద్వివచనం అడుగుతున్నారు, బహువచనం అడుగుతున్నారు, ఒకరు ఏకవచనం అడుగుతున్నారు. దాంట్లో మీరు కన్ఫ్యూజ్. అందుకే వచనాలు నెక్స్ట్ క్లాస్ అంటే కాదు అని మొత్తాన్ని పెట్టించేసారు, చెప్పేశారు. పర్వాలేదులేండి, చెప్పారు కానీ ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్కువ ద్వివచనానికి వెళ్ళిపోకండి. లైట్ గా ఒక 2-3 చేసుకుంటే మీకు గుర్తొస్తుంది, ఎలా మారుతుంది అన్నది. వాళ్ళకే కన్ఫ్యూజ్ అవుతుందని, అంతకంటే ఏం లేదు. అంతే. కరెక్ట్ అండి, కరెక్ట్. ఎక్కువకి వెళ్ళిపోకండి. ఫస్ట్ ఏకవచనం బాగా థరో అయ్యాకే ద్వివచనానికి ఫస్ట్ ఏకవచనం చేయాలి బాగా. ఏకవచనం థరోగా వచ్చాక బహువచనం చేయండి. ఆ తర్వాత మీకు టైం ఉంటే ద్వివచనానికి రండి. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి రామ పఠతి, దీనికి మేము కర్మణి ప్రయోగము మళ్ళీ చెప్పండి. రామ పఠతికి చెప్పండి, మీరు ఇప్పుడే చెప్పండి. రామాయణ పఠ్యతే. కరెక్ట్. రామ పఠితవాన్ చెప్పండి. రామ పఠితవాన్ అంటే రామేణ పఠిత. తప్పు. తప్పు. అక్కడ కర్మ ఏముంది? కర్మ ఏమీ లేదు కదా. కర్మ లేనప్పుడు మనం అన్నిటినీ నపుంసకలింగంలో పెట్టాలి. కర్మ లేనప్పుడు నపుంసకలింగంలో తీసుకోవాలన్నా? నపుంసకలింగంలో తీసుకోవాలి. అక్కడ పుల్లింగమా స్త్రీలింగమా అనేది కాకుండా డైరెక్ట్ గా నపుంసకలింగంలో తీసేసుకోవాలి. ఓకే, ఇది రాముడు తినాలి అన్నాను నేను, కానీ అన్నం తినాలి అని చెప్పలేదు, పండు తినాలి అని చెప్పలేదు, లేకపోతే అప్పడం తినాలని చెప్పలేదు, రొట్టె తినాలని చెప్పలేదు. ఏం తినాలనుకుంటున్నారు మీరు? కాబట్టి తినాలి అన్నప్పుడు నపుంసకలింగంలో తీసేసుకోవాలి, అది డిఫాల్ట్. అకర్మకం అంటారు దాన్ని. అకర్మక ధాతువులు అని కూడా ఉంటాయి కొన్నిటికి. అకర్మ ధాతువుకి కర్మ అసలు తీసుకోదన్నమాట. ఇప్పుడు హసతి ఉంది, మరి కర్మ ఏమని పెడతారు మీరు? లేదు. అలా ఇంకా కొన్ని ధాతువులు ఉన్నాయి. సో వాటికి కర్మ అనేది పెట్టలేం కదా, వాటిని డైరెక్ట్ గా నపుంసకలింగంలోకి తీసేసుకుంటాం అనమాట. కర్త మామూలుగా తృతీయ విభక్తిలోకి మార్చేస్తాము. కర్మని ఏమీ లేదు కాబట్టి క్రియాపదాన్ని నపుంసకలింగంకి క్రియాపదం ఏది ఉంటుందో అది పెడతాం. ఓకేనా? ఇప్పుడు మేము ఏం చేసుకున్నామంటే కర్తరిలో వర్తమాన కాలం పఠతి పఠత పఠంతి పఠసి పఠస పఠత పఠామి పఠావ పఠామ అది ఉంచుకున్నాం. దాన్ని కర్మణీలకు మార్చాలంటే పఠ్యతే పఠ్యతే పఠ్యంతే అది పెట్టుకున్నాం. ఇంకా మనకి పఠ్యతే పఠ్యేతే పఠ్యేతే వస్తుంది. పఠ్యేతే పఠ్యంతే పఠ్యతే పఠ్యేతే పఠ్యంతే. దీంట్లో పఠితవాన్ పఠితవతి పఠితవత్ పెట్టుకున్నాం. పఠిత పఠిత పఠితం పెట్టుకున్నాం. అట్లాగే ఈ రెండు కూడా దీంట్లో ఎక్కడైనా ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చూస్తున్నాను. కర్మణీలు ఇప్పుడు దాకా మీరు చేసినవన్నిటినీ చదివేశాడు చదివేసింది, తిన్నాడు తినేసింది, రాశాడు రాసేసింది అవన్నీ తీసేసి చెయ్యాలి, తినాలి, రాయాలి. అంటే ఒకేసారి 4 ఫామ్స్ రాద్దాం. అదే అర్థమైంది. తినబడాలి, తినబోతుంది, అట్లా అన్ని ఫామ్స్ రాసేద్దాం. క్లియర్ గా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా రాసుకోండి. ఓకేనా?
అదే నేను కొంచెం సేపట్లో మీకు పీడిఎఫ్ లాగా చేసి పంపిస్తాను. అదే అందులో ఒక్కొక్క దానికి మిస్టేక్స్ 4 ఏమన్నా మార్క్స్ రాసామంటే తవ్య ప్రత్యయము అనియరు, మళ్ళీ వాన్ ప్రత్యయం గాని ఇంకా ఇది గాని క్లియర్ గా ఉంటుంది వాన్ కదా అసలు. ప్రత్యయం లేదండి. వాన్ మీరు అంటాను, కొత్త వాన్ పేరు కాదు, వాన్ కాదు, పెట్టకండి. వాన్ కాదు, పఠిత తవతు తవతు తవత్ తవత్ ప్రత్యయం, ప్రత్యయం పేర్లు కరెక్ట్ గా చెప్పండి. గుర్తుపెట్టుకోండి, తవత్ అన్ని నేర్చుకోండి తుమున్ జాగ్రత్తగా. ప్రత్యయం, తవత్ ప్రత్యయం, ఆనియర్ ప్రత్యయం, తవ్యత్ ఈ 4 చెప్పారు కదా. తుమును త్వా ల్యప్ శత్రు ల్యాప్ శత్రు తవ తవత్ తవ్యత్ అనియరు. ఎన్ని అయ్యాయి మొత్తం? 6 7 ఉంటాయి. 5 అయినాయి. తుమును, తవతు, ఆరైపోయింది. తుమును ఆనియరు, తెవంతు, తుమును త్వా అండి. ఇంకోటి శత్రు తుమును, అయింది. సరే తవతు, చూద్దాం. తుమును, తవతు, ఆనియరు, ఇప్పుడు ఇది మీరు ఆర్డర్ లో తవ్య, చెప్పకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. లెఫ్ట్ ఒకసారి నేను లెఫ్ట్ చెప్తాను, వినండి. ఒకసారి ఐదు వినండి. అన్నట్టున్నాయి కదా. తుమున్ ప్రత్యయం, త్వా ఆ, ప్రత్యయం, ల్యప్ ఆ, ప్రత్యయం, ఆ, తవతు ప్రత్యయం, శత్రు ప్రత్యయం. 5 శత్రు, అయిపోయాయి, పాతవి అవన్నీ. మనకి లాస్ట్ క్లాస్ కి అయిపోయినవి ఇవి. ఇవాళ 2 నేర్చుకున్నాం. అంటే ఎన్ని? 7 మొత్తం 7 నేర్చుకున్నాం. ఓకే ఓకేనా? 7 ప్రాక్టీస్ చేయండి. నేను ఇంకోటి ఏమైనా మర్చిపోయానేమో చూస్తా. ఓకే అండి. అది ఓకే, అట్లా చేస్తే మనకి క్లియర్ గా ఒక దగ్గర ఉంటుంది ఇప్పుడు కదా. ఇది స్మా అనేది యతి అనేది ఇవి కూడా ప్రత్యయాల కిందకి తీసుకొచ్చండి. అంటే ఏంటండి? ఒకసారి ఒకప్పుడు చేస్తూ అది ఉండేదాన్ని కర్మని నేర్చుకున్నాం కదా. కదండి. ఆస్మా అనేది అవ్యయం అండి. ఆ, అది మీకు అవ్యయం కింద వస్తుంది, ప్రత్యయం కాదు. చేసేదాన్ని అంటే జస్ట్ స్మా అని యాడ్ చేస్తే, ఆ అవ్యయాన్ని యాడ్ చేస్తే మీకు అర్థం మారిపోతుంది తప్ప అది ప్రత్యయం కాదు. ఓకే. ఇంకోటి ఏదో కొంచెం అడిగారు ఏంటి? తేడా మార్పు జరిగితే, క్రియ మీద మార్పు జరిగితే అప్పుడండి ప్రత్యయం అవుతుంది. ఇప్పుడు గత్వా అయ్యింది కాబట్టి అది ప్రత్యయం. ఇక్కడ గచ్చతి గచ్చతి ఏం మారలేదు కదా, అలా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఓకే. కరెక్ట్. మనకి ఇప్పుడు మేడం చెప్పినట్టు గమ్ అనే ధాతువుకి చివర్లో ఏమన్నా యాడ్ అయితేనే ప్రత్యయం. గంతుం, గంతు తుమున్ యాడ్ అయ్యింది. గత్వా, త్వా యాడ్ అయింది. అలా ఆ ధాతువు మీద ఏమన్నా ఎడిషన్, ధాతువు మీద ఏమన్నా జరగాలి, ఒక ప్రక్రియ ఆనీత్య జరిగితేనే. అంటే అది ల్యప్పు ప్రత్యయం వస్తుందా మేడం? ఆనీత్య అంటే ఆనీయ, ఆనీయ, త్యా రాదు అక్కడ. ఆనీయ. ఆనీయ. ఓకే. ఇప్పుడు అది ల్యప్పు కింద. ఆ తవతు ప్రత్యయము ల్యప్పు ప్రత్యయం ఒకే మీనింగే. ఈ 2 ఒకే మీనింగే, కాకపోతే ఈ రెండిట్లో మనం తెలుసుకోవాలి. ఉపసర్గ చేరిస్తే మారుతుంది. ఇక్కడేమో ఉపసర్గ చెయ్యకపోతే త్వా వస్తుంది, ఉపసర్గ చేరితే ఆనియ అవుతుంది. ల్యప్ వస్తుంది. గత్వా ఆగత్య, గత్వా ఆగత్య. సో ఈ అన్ని ఒకే దానికి రాస్తే ఒక్క ధాతుని తీసుకొని, పట్టుని తీసుకొని, రాముడు చదువుతున్నాడు, చదవటానికి వెళ్తున్నాడు, రాముడు చదవాలి, రాముడు చదవబడాలి. చేయండి చేయండి, నిజంగానే చేయండి. చాలా చాలా. ఇప్పుడు మనం ఒక్క పద్ధతికే దగ్గర 70-80 రూపాయలు చూసాం. మీరు రాసుకోండి. మేము ఆల్రెడీ అలా మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు రాసుకున్నాము. శ్యామల గారు పంపించారండి, 100 పైన పంపించారు. అసలు మాధురి గారు, శ్యామల గారు, సీత గారు మమ్మల్ని చాలా డెవలప్ చేశారండి. ఏమీ అర్థమయ్యేది కాదు. కొంచెం ధైర్యం వస్తుంది ఇప్పుడు. అంటే మీ క్లాస్ ఎలాగూ ఉంది, వెనకాల పాపం చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. అసలు ఎంత శ్రమ పెట్టి చేస్తున్నారు. అందరినీ లైన్ లో పెట్టి ఏమీ అర్థం కాకపోయినా సరే పాపం మహోదయ, ఒక ప్రశ్న అండి. ఇప్పుడు దీనికి ప్రశ్నావళి తయారు చేయాలంటే సీత పండు తినాలి అని రాసి దీనికి అనియరని అలా ఉపయోగించమని ప్రస్తుతానికి అలవాటు అయ్యేదాకా అలా రాసుకోమంటారా? అంతే. పైన హెడ్డింగ్ అనియర్ ప్రత్యయం రాయండి అని చెప్పేస్తే, సీత పండు తినాలి అని అంటే దానికి అనియర్ ప్రత్యయం డైరెక్ట్ గా కర్మణిలోనే రాయాలి. ఓకేనా? సో అదొక్కటి ఇంపార్టెంట్ పాయింట్. కర్తరిలో మనకి ఆ ప్రత్యయాన్ని వాడకూడదు. ఓకేనా? అది కర్మణిలోనే రాయాలి. సో అవి రాయండి అలాగా. సీత చేత పండు తినబడాలి అని అన్నా రాసుకోండి ప్రశ్నావళిలో.
ఎందుకులే తలకాయ నొప్పి అంటే సీత పండు తినాలి అన్న రాసుకుని ఆన్సర్ మాత్రం తవ్యత్ అనియర్ రాసుకున్నప్పుడు వాటిని కర్మణిలో రాయండి. ఓకేనా? ఓకే అండి. కాకపోతే కన్ఫ్యూజన్ అని కాదు కానీ ఒక్క డౌట్ ఏంటంటే విధిలింగులో రాసిన వాక్యం గాని ఈ అనియర్ వాక్యం గాని ఒకే రకంగా ఉంటాయండి చూస్తానికి. మీరు చెప్పినట్టుగా సందర్భాన్ని బట్టి చూసుకొని అలవాటైన దాన్ని బట్టి మాకే అర్థమవుతుంది రాయటం వాక్యాన్ని బట్టి. లోట్ అంతేగా? లకారము లోట్ లకారంలో విధిలింగులో కొన్ని మ్యాచ్ అవుతాయండి, కొన్నిటికి అలా రాసుకోవచ్చు. ఉమ్. నువ్వు తిను అన్నామనుకోండి, నువ్వు నీ చేత తినబడాలి, నేను రాయాలి, నా చేత రాయబడాలి, అలాగనమాట. ఓకేనా? ఇది నేను దానికి ఖచ్చితంగా అది కర్మణికి అనియర్ తవ్యత్ ఈ లోటు విధిలింగ లకారాల రూపము అని నేను చెప్పలేను. బట్ నేనైతే అలాగే అర్థం చేసుకున్నాను. బేసిక్ గా ఇవి చూడ్డానికి అలాగే ఉన్నాయి మీరు అన్నట్టు. అంటే తినాలి తిను రెండు కూడా ఒకటేగానే మీనింగ్ వస్తుంది కదా మేడం. అంటే ఇది అనియర్ కావచ్చు లేకపోతే ఆర్డర్ కావచ్చు, ఎట్లయినా ఉండొచ్చు కదా. అదే ఇందాక యశోద మేడం కూడా అదే చెప్పారు కదండి, మనం ఎలా తీసుకుంటాము అన్న దాన్ని బట్టి ఈ 4 వస్తాయి. కానీ ఇప్పుడు మనకి ఎలాగుంటదంటే బుక్ లో చూస్తే మీకు ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడ రాదండి, అర్థం కాదు అలాగా. సో ఇప్పుడు మేము ఇదంతా మాకు తెలిసి మేము అర్థం చేసుకున్నదే మీకు చెప్తున్నాం. సో మీరు ఇంకొక చోటుకెళ్ళి వీళ్ళు ఇలా చెప్పారు ఏంటి అని అనుకున్నారు అనుకోండి, అది రాంగ్ గా వెళ్తుంది. అలా కాకుండా మీరు జస్ట్ ఆ కాన్సెప్ట్స్ లో ఉన్న ఆ మీనింగ్ ని అర్థం చేసుకోండి ప్రస్తుతానికి. ఓకేనా? నేను కూడా స్టేట్మెంట్ ఇవ్వలేను అనమాట. ఇది విధిలింగ్ తర్వాత లోట్లకారము ఎలాగైతే మనకి కర్తరిలో ఉంటదో అనియరు తవ్యత కర్మణిలో అని నేను చెప్పలేను, కానీ చూడ్డానికి అలాగ అనిపిస్తున్నాయి మనకి. ఓకేనా? సో అది స్టేట్మెంట్ లాగా తీసుకోకండి, జస్ట్ ప్రాక్టీస్ లో వాడుకోవడానికి మీరు ఎక్సర్సైజులు క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. అంతే కదండి యశోద గారు? అర్థమైందండి. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ భాష ఎందుకు నేర్చుకుంటున్నాం? మనం మాట్లాడడానికని, లేకపోతే బుక్స్ లో చదివింది మనం అర్థం చేసుకోవడానికి అని. అక్కడ మళ్ళీ అదే నియర్ కాకుండా తవ్యత వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి తెలియాలి కదా తేడా. రెండిటికి మీనింగ్ ఒకటే అని అర్థం చేసుకోవడానికి. ప్లస్ మనం మాట్లాడేటప్పుడు ఇంట్లో ఇప్పుడు నేను వాడు నా కొడుకుతో నా కూతురితోటో నువ్వు ఇప్పుడు హోంవర్క్ నువ్వు చెయ్యాలి అన్నప్పుడు, అలాంటప్పుడు మాట్లాడడానికి. అంటే మనకు తెలుగు కూడా చూడండి, మనం చాలా రకాలు ఎన్నో పదాలు ఉన్నాయి, మనం ఒక్కొక్కరు ఒక్కొక్కటి యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి యూజ్ చేయడం కోసం తెలుసుకోవడం, చదివింది మనకు అర్థం అవ్వడం కోసం నేను అనుకునేది. వాయిస్ మాడ్యులేషన్ బట్టి కూడా బేసిక్ గా ఇవన్నీ మనము సంస్కృతంలో రాసేసి ఉన్న గ్రంథాలు అవన్నీ చదివామనుకోండి, అందులో ఇవన్నీ వస్తే ఇవి ఏంటి మనకు తెలియదు అని అనుకోకుండానే చదువుతున్నాము. అండ్ మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు చదువుకుని తెలుగు నేర్చుకోవడమో ఇంగ్లీష్ నేర్చుకోవడమో ఏదైనా నేర్చుకున్నారు అనుకోండి, అక్కడున్న సందర్భాన్ని బట్టి మనం చాలా అర్థం చేసుకుంటాం కదా. లిటరల్ మీనింగ్ తీసుకోకుండా సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఇవి కూడా ఆ సందర్భాన్ని బట్టే అర్థమవుతాయి మనకి. ఓకేనా? మనకి ఆ తెలుగులో ఆ స్టోరీ తెలిసిన తర్వాత సంస్కృతంలో చదువుతున్నా, అయితే సంస్కృతంలోనే ఫస్ట్ చదువుతున్నా గానీ ఆ స్టోరీలో పైన ఉన్న వాటిని అన్నిటినీ అర్థం చేసుకున్నప్పుడు మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అక్కడ ఏం జరుగుతోంది అని. ఇప్పుడు ఒక ఋషి అతని శిష్యుడితో మాట్లాడుతున్నాడా, లేకపోతే ఒక తల్లి వాళ్ళ కొడుకు చెప్తోందా అన్న కాంటెక్స్ట్ తెలిస్తే అప్పుడు మనం దాన్ని అనియరా తవ్యత లోట్లకారం అనేది అనలైజ్ చేసుకోవచ్చు. కానీ మనకి బేసిక్ గా తెలిసి ఉండాల్సింది ఏంటి అంటే ఆ మీనింగ్, ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్, వాళ్ళు చెప్పేదాని భావము అర్థమవుతుందా లేదా అన్నదే ఇంపార్టెంట్ అండి అక్కడ. ఓకేనా? మనం అందరికన్నా ఇంకొక విషయం కూడా తెలుసుకున్నాం కదా, మనకి లౌకిక సంస్కృతము వైదిక సంస్కృతం అని కూడా 2 ఉన్నాయి. అవి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడో వేదాలలో తీసుకొచ్చి మేడం ఇక్కడెక్కడ మీరు చెప్పినట్టు తవ్యత్ ప్రత్యయం వాడలేదు, అనియర్ ప్రత్యయం వాడలేదు అని అంటే మనకు ఆన్సర్ ఉండదు. ఆ ఉన్న దాంట్లో మనం చదువుకుని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రయత్నం. ఓకేనా? అంటే ఇవన్నీ లౌకిక భాషలోనే వాడతారు, లౌకికంలోనే వాడతారు, వేదాల్లో వాడరు. అది వేదాల్లో వాడారేమో మనకు తెలియదు, కానీ ఇవన్నీ లౌకికంలో అయితే ఖచ్చితంగా వాడతారు. అందులో ఏముంది అన్నది మనం ఒక్కొక్కటి చదివి ఉందా లేదా అని చెక్ చేసుకోవడమే గానీ ఇక్కడ రిటర్న్ ఇట్లా వేదాలలో ఉండదు, అట్లాంటివి ఏమి మనకు కనిపించదు అన్నమాట. ఓకేనా? అక్కడ వచ్చినప్పుడు ఓకే ఇది ఇలా వాడుంటారు అని అనుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది మనకి. ఓకేనా?
వస్తుంది. సత్యం, వద, ధర్మం, చరం అని వేదాల్లో వాటిలో ఉపనిషత్తుల్లో వచ్చిందే కదా. అది కరెక్టే. లోటే కదా ఇప్పుడు వద అన్నప్పుడు అది మీరు లోట్లకారంలో చెప్పారా, కదా. విధిలింగులో చెప్పారా అని ఎలా చెప్తారండి? అది మనం టోన్ తో తెలుస్తుంది అని అనుకున్నాం కదా. అట్లాంటివి మనం జస్ట్ అర్థం చేసుకోవడానికి, మనము రాంగ్ డైరెక్షన్ లో కాకుండా కరెక్ట్ డైరెక్షన్ లో అర్థం చేసుకోవడానికి మాత్రమే వీటిని వాడుకుందాం, ఈ నాలెడ్జ్ ని. ఓకే అండి, శాంతి మంత్రం చదవండి. వాళ్ళ లేట్ అయింది కానీ. మేడం ఒక్కటి మేడం, గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇదానీ ధన్యవాదాలు. ఓకే మేడం, ఇదానీ అహం పాకం కరణీయం అనొచ్చా మేడం? ఇవాళ నేను వంట చేయాలి. ఇప్పుడు నేను వంట చేయాలి. ఇదానీం అహం ఓకే. దేవం మనసా సదా స్మరణీయం. అహం అన్నారు ఆవిడ. మనసా స్మరణీయం. అహం అనకూడదు, కర్మణిలో చెప్పాలి. ప్రసన్నజ గారు మేడం చెప్తున్నారు వినండి. ఒకేసారి ఇద్దరు ముగ్గురు మాట్లాడేస్తున్నారు, కన్ఫ్యూజన్. చెప్పండి మేడం. మయా అనాలి కదా ఇక్కడ. కరణీయం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మయా అనాలి. కానీ మయా పాకం కరణీయం. ఓకే, అంతగా చేయలేం నేను. మయా సదా దేవం స్మరణీయమా? కరెక్ట్. నా చేత చేయబడాలి. యశోద గారికి, మణి గారికి, శర్మ సార్ గారికి కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి. మీ అందరికి కూడానండి గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మీ అందరి వల్ల మేము చాలా నేర్చుకున్నాం. నిజంగానే అదైతే నేనైతే బాగా నేర్చుకున్నాను రజనీ దగ్గర, ఇదే కాదు. ఓకే అండి, మనం ఇంకా కంప్లీట్ చదవమంటారా? నన్ను చదవమంటారా సార్? మేడం ఒక్క మాట అండి, మీరు ఇచ్చిన సాహస్రీలో రోజుకొక పేపర్ పెట్టుకొని చేస్తున్నామండి, చాలా బాగుందండి. అది ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే డైలీ యూసేజ్ కూడా బాగుంటుందండి. చాలా ధన్యవాదాలండి. అయ్యో, నో ప్రాబ్లం అండి. మాకు శ్రీనివాస్ సార్ ఇచ్చారు, అదే నేను మీకు పాస్ ఆన్ చేశానండి. ఆయన చెప్పినవే మాక్సిమం మేము కూడా ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నాం. సో ఇదంతా అట్లా మీరు కూడా వేరే వాళ్ళకి నేర్పించడానికి రెడీగా ఉండండి. ఇప్పుడే ఆల్రెడీ మాధురి గారు హెల్ప్ చేస్తున్నారు ప్రాక్టీస్ సెషన్స్ లో. మీ టైం ప్రకారం మీరు కూడా వీలైనంత వరకు వేరే వాళ్ళకి చెప్పండి. మీకు చెప్పడానికి మేము ప్రిపేర్ అవ్వడం, మేము దాని గురించి ఎక్కువ ఆలోచించడం అలా జరుగుతుంది. సో మీకు చెప్పవలసి వచ్చినందువలన మేము డెఫినెట్ గా దాని గురించి ఎక్కువ ఆలోచించి కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు కూడా చెప్పడం మొదలెడితే మీరు కూడా ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి మీకే సబ్జెక్టు ఎక్కువ దృఢపడుతుంది కాబట్టి మీరు చెప్పడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నానండి. లెవెల్ 2 వాళ్ళు, లెవెల్ 1 వాళ్ళకి ప్రాక్టీస్ చేపించండి, మీకు ఈజీగా ఉంటుంది. లేదు మీరు మంచిగా కాన్ఫిడెంట్ గా కొత్తగా వాళ్ళకి చెప్తాను అంటే మీరు క్లాసెస్ కూడా చెప్పచ్చు. ఓకేనా? అలాగే ఇంకో డౌట్ అడగొచ్చామా? అయ్యో అడగండి. అది ఇందాక మీరు అకర్మక ఏదో చెప్పారు కదా, సకర్మ అకర్మ వాక్యాలు అనేసి. అందులో అవునండి, అంటే అందులో కర్మ లేనప్పుడు అది నపుంసకలింగ క్రియాపదం తీసుకోవాలన్నారు కదా. అవును. అంటే ఇప్పుడు నా చేత, ఇప్పుడు మయా హసితం అనొచ్చు కదా. కరెక్టేనా? నా చేత నవ్వబడింది, మయా హసితం అది రాస్తున్నాను అందుకని. ఉంది కదండి, రామః పఠితిలో ఉంది కదా, కర్మ పుస్తకం అని అనుకోవాలి కదా, చదవబడుతుంది. అది సకర్మకమే కదా. పఠతి అనేది సకర్మక ధాతువు అండి, హసతి అనేది అకర్మక ధాతువు అని మన సెంటెన్స్ లో ఎప్పుడైతే మనం ఎగరగొట్టేసామో కర్మని, దానికి వేరే పేరుంది. బట్ అది మనం మళ్ళా నేర్చుకుందాము. ప్రస్తుతానికి కర్మ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే నపుంసకలింగంలో ఏదైతే క్రియాపదం వాడతామో అది ఇక్కడ పెట్టుకుంటాం. ఓకేనా? ఓకే. అదే ఇప్పుడు ఆవిడ అకర్మకర్మ అంటే నవ్వడము, ఏడవడము, బాధపడడం అవన్నీ అకర్మక్రియలు. కానీ పఠతి అంటే ఏదో ఒక పుస్తకం చదువుతున్నారు, లేదంటే ఏదో ఒకటి చదువుతున్నారు కదా. కరెక్ట్. అది స్టేట్మెంట్ తప్పు, అది అకర్మక ధాతువు కాదు. కానీ మన సెంటెన్స్ లో కర్మ లేదు అనేది మాత్రం కరెక్ట్. రాముడు చదువుతున్నాడు. లలిత గారు మ్యూట్ అయిపోరా ప్లీజ్. రాముడు చదువుతున్నాడు అన్నప్పుడు అక్కడ కర్మ లేదు. రాముడు పాఠమును చదువుతున్నాడు అన్నప్పుడే కర్మ ఉంది. ఓకేనండి? లేదు కాబట్టి నపుంసకలింగంగా తీసుకోవచ్చు.
నపుంసక లింగానికి వాడే క్రియాపదాన్ని వాడతాం అంతే. పదాన్ని అక్కడ వాడతాం. నపుంసక లింగాన్ని నేను తీసుకోవడం ఏం లేదు, ఆ ఓకే. క్రియాపదాన్ని అక్కడ పెడతాం అంతే. ఓకే అండి, చెప్పండి లలిత గారు, మీరు శాంతి మంత్రం చెప్తానన్నారు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అంతే. ఓకే, శాంతి 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 కూడా చదవాలండి, అలా చదవాలండి కలిపి ఓకే చాంటింగ్ రూల్స్ లో. సరే సరే. ఓకే, ధన్యవాదః. పునర్మిలామః. బాగా ప్రాక్టీస్ చేసుకోండి, అభ్యాసం చేయండి. ధన్యవాదాలు ఓకే ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఓకే అండి, ధన్యవాదః. క్లోజ్ చేస్తున్నానండి. ధన్యవాదः మహోదయ. ధన్యవాదः. ఓకే. పునర్మిలామः. పునర్మిలామः.